ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కీలక అడుగులైతే వేస్తున్నారు. చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఏ రంగంలోనైనా పక్కవాడు ఎదిగితే పెద్ద ప్రాబ్లం ఉండదు. రాజకీయ రంగంలో మాత్రం ప్రత్యర్థి ఎదిగితే చాలా ప్రాబ్లం. ఎదగనివ్వకుండా అధికారంలో ఉండి వ్యూహాలు రచించడమే రాజకీయం. అది బాబు గారికి వచ్చు, బాబు గారు చేస్తున్నారు అనేది కూడా. ఎందుకంటే ఇందులో ప్రధానంగా అమరావతి విషయానికి వస్తే అమరావతి రాజధాని ఏర్పాటు అనేది ఒక అతిపెద్ద అజెండా చంద్రబాబు నాయుడు గారికి. అందువల్ల ఆయన దాని మీదే ఫోకస్ పెట్టారు, ఎక్కువ దాని మీదే పనిచేస్తున్నారు. అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డే 1 నుంచి అమరావతి మీదనే దృష్టి పెట్టేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే అమరావతి విషయంలో 2014 నుంచి 2019 మధ్య ఎంతో కొంత జాప్యం అయితే జరిగింది. ఫలితంగా అది వైసీపీకి ఛాన్స్ వచ్చింది. అందుకే ఈసారి అధికారంలో మొదట్లోనే అన్ని రకాల ప్రయత్నాలు చేసి మరి రాజధానికి ఒక రాచబాటని పరిచారు. దాంతో అమరావతి రాజధానికి ఒక రూపురేఖలు ఈ టర్మ్లోనే